నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మా దగ్గర ఉన్న కక్కరాయికి మరొకసారి మళ్ళీ పిల్లలు పుట్టినాయండి. ఈసారి కత్తికాళ్ళ కోసం పిల్లలు చేపించామండి. ఎందుకంటే అందరూ ఓల్డ్ బ్రీడ్నే వాడరు కదా, అందరూ డింకి బంధాలు అయితే వేయరు, కత్తి ఫైట్లు అయితే చాలామంది వేస్తున్నారు. సో కత్తి ఫైట్ల కోసం సెపరేట్ మన ఓల్డ్ బ్రీడ్నే మిక్స్ చేసి కత్తి కాళ్ళు కొన్ని మన దగ్గర ఉంచిపెట్టుకున్నాం ఉండేవి. ఆ పెట్ట కూడా ఇంతకుముందు రేజాకి తీసిన పెట్టండి. అది ఒరిజినల్ మన దగ్గర ఉన్న రేజాకి దిగిన పెట్టతో ఇప్పుడున్న టేకరా, మన దగ్గర ఉన్న ఒరిజినల్ టేకరాని కలిపామండి. అది అలా కలిపితే మనకి తెలుసు కదండి, టేకరాలో ఉన్న లక్షణాలన్నీ కూడా ఆ పెట్టకొస్తాయి. రేజాకి ఆల్రెడీ ఉన్న తెలివితేటలు కానీ స్పీడ్ కానీ ఆల్రెడీ దాని దగ్గర ఉన్నాయి. ఓకే, సో ఇలాంటి బ్రీడ్ మనకి కత్తులు అనేది చాలా బాగా పోట్లాడతాయి. ప్లస్ రేజాలు టార్గెట్ అంతా కూడా మెడ పై భాగం నుంచే ఉంటాయి. ఇప్పుడున్న బ్రీడ్ ఏం చేస్తే మ్యాక్సిమం ఫైటింగ్ ఎలా చేస్తాయంటే బాడీ టు బాడీ కొట్టుకుంటాయి. కత్తులు ఒక్కొక్కసారి దిగితే ఒక్కొక్కసారి దిగిన సరిగ్గా పోవు. అదే మెడ భాగంలో అనుకోండి, ఒక్క కత్తి అలా తగిలిన వెంటనే పడిపోతుంది. దానివల్ల ఎక్కువ సులభంగా చాలా ఈజీగా కూడా ఈ రేజా నుంచి తీసిన బ్రీడ్ కానీ మనకి ఈజీగా టేకరా నుంచి తీసిన బ్రీడ్ కానీ ఈజీగా ఫైటింగ్ విన్ అవుతున్నాయి. మెయిన్ ప్లస్ పాయింట్ అదేండి. మన ఓల్డ్ బ్రీడ్ ఫైటింగ్ స్టైల్ అంతా కూడా మెడ పై భాగం నుంచే ఉంటుంది తప్ప మెడ కింద భాగం టార్గెట్ కదా అట్లకి. ఆ ఉత్తికాలు వదిలినా కానీ 2 దెబ్బల్లో కాటాలతో కొట్టి చంపేస్తాయి ఫ్రెండ్స్. అలాగే ఈ స్పీడ్ ప్లస్ ఈ తెలివితేటలు అనేవి ఓన్లీ రేజాకి మాత్రమే చెందాయండి. ఇవి స్పీడ్ వేరే దేని దగ్గర నుంచి కూడా రాదు. ఇప్పుడు అంటే స్పీడ్ కోసం పెరువులని అయ్యని తెచ్చి కలుపుకుంటున్నారు, కానీ అవి స్పీడ్ ఉంటాయి కానీ టార్గెట్ ఉండదండి అట్లకి. కానీ మన స్పెషల్ ఏంటంటే మన ఓల్డ్ బ్రీడ్లో ఉన్న స్పెషల్ స్పీడ్ ఎలా ఉంటుందో అదే విధంగా అంత షూర్గా టార్గెట్ చేసి కరెక్ట్గా కొట్టగలుగుతాయండి అక్కడ. సో అందుకనే ఎవరే మిక్స్ చేసుకున్నా మన ఇండియన్ ఒరిజినల్ రేజాలు మాత్రమే మిక్స్ చేసుకోండి. ఆ పెరువులు వాటిని మిక్స్ చేసి బ్రీడ్ని పాడు చేయొద్దు. మేము కూడా కత్తికాళ్ళకి ఓల్డ్ బ్రీడ్ని మిక్స్ చేస్తాం, కానీ మా ఓల్డ్ బ్రీడ్ అనేది సెపరేట్ పెయిర్ అనేది అట్లానే మెయింటైన్ చేస్తాం. ఫస్ట్ నుంచి అలా మెయింటైన్ చేసుకుని వచ్చాం. అందుకే ఇన్ని రోజులు బ్రీడ్ నిలబెట్టుకోగలిగాం. అది పోట్లాడుతుంది కదా, అందరూ అదే తీసుకెళ్తున్నారు కదా అని వాటికి కలిపామనుకోండి, ఈ బ్రీడ్ పాడైపోతుంది. రేపొద్దున వెనక్కి తీసుకురావాలంటే తీసుకురాలేము. అందుకని మ్యాక్సిమం అవసరమైన వాటికి మిక్స్ బ్రీడ్ కలుపుతాం, మా ఒరిజినల్ బ్రీడ్ అట్లా ఉంచుతాం. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను.